చచ్చిపోయే వాళ్ళని చంపకుండా మిగల్చగలిగినటువంటి రూపం ఈ రూపం. ఈ కోణం దర్శించారు వాళ్ళు. చంపేసే రూపంగా చూడలేదు, చచ్చిపోయే వాళ్ళని వదలగలది ఈ రూపం. ఇంతమందిలో నలుగురు వదిలింది తన భక్తుల్ని. కాబట్టి ఇది మహాకాళ స్వరూపం. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు. ప్రదోష వేళలో శివమహాపురాణ అంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు వినడము చేత మీరు శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసేసినట్టే. ఆ ఫలితము ఉత్తర క్షణం మీ ఖాతాల్లో పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ స్వరూపాన్ని చూసి పొంగిపోయారు దేవతలు. కాలరూపంలో వెళ్ళడం మేము చూసాం, ఇప్పుడు అది సాకారమై నిలబడింది, ఇలా కనపడదు ఇప్పుడు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు, ఈశ్వరా ఈ రూపం మీరు ఇక్కడ లింగ రూపంలో వెలియండి. దేని కొరకో తెలుసా? పాపం ఎదరెదర వీళ్ళు నలుగురే కాదు, మిమ్మల్ని నమ్మిన వారెందరో ఉంటారు. నేను